బీజేపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఎస్టీల రిజర్వేషన్లు అమలు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాజగోపాల్ రెడ్డి దెబ్బకు కేసీఆర్ తన పార్టీ పేరును మార్చేశాడని అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కిషన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నవంబర్ 3 తర్వాత కేసీఆర్ తన కొడుకు ఎవరికి కనపడరని కలవరని తెలిపారు. సీఎం కార్యాలయానికి వచ్చే ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు. వచ్చే ఎలక్షన్లో ఓడిపోతామని ముందే తెలిసి కేసీఆర్ పార్టీ మార్చేశాడని, టీఆర్ఎస్ పార్టీకి ఇవే ఆఖరి ఎన్నికలని, 8 ఏళ్లుగా ఒక్కరోజు కూడా సీఎం ఆఫీస్కి రాని దౌర్భాగ్య ముఖ్యమంత్రి కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి గారు దత్తత తీసుకున్నారు, మీ కుటుంబ సభ్యులు దత్తత తీసుకున్నారు, ఎన్నికలప్పుడే దత్తత తీసుకుంటారు. నవంబర్ 3వ తేదీ తరఫున కల్వకుంట్ల కుటుంబం మనల చూడదు, మనల కలవదు, కలుస్తామంటే పోలీస్ స్టేషన్ లో పెడతాం. నేను కేసీఆర్ గారికి మనవి చేస్తా ఉన్నాను, అయ్యా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులారా, మీరు యొక్క మునుగోడు దత్తత తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ యొక్క శాసనసభ ఎన్నికల తర్వాత మీరు దత్తత తీసుకోవాల్సింది మీ ఫామ్ హౌసే తప్ప, మీ ఫామ్ హౌస్ మీరు దత్తత తీసుకోవాలి తప్ప మీరు మునుగోడు గాను తెలంగాణ కాదు. తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు ఈ యొక్క కుటుంబాన్ని తరిమి కొట్టాలని. ఈ లింగారెడ్డి గూడెం గడ్డ నుంచి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, వచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము.